నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తికి వారసత్వంగా వచ్చిన ఆస్తి ఉంది. అతను మ్యారేజ్ చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టక ముందే చనిపోయినాడు. అతను చనిపోయిన తర్వాత అతని పేరు మీద ఉన్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి మొదటి లీగల్ ఎయిర్ అయినటువంటి భార్యకు సంక్రమించింది. భార్య ఆ ఆస్తిని తన పేరు మీద విరాసత్ కింద నమోదు చేయించుకొని వేరే వ్యక్తిని వివాహం చేసుకొని వెళ్ళిపోయింది. సో ఈ ట్రాన్సాక్షన్ ఆమె పేరు మీద పట్ట మార్పిడి అనేది చెల్లుబాటు అవుతుందా? సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమలు ఉన్నది. ఇందులోని సెక్షన్ 24, 25, 26 ప్రకారంగా వారసత్వంగా ఆస్తులు ఎవరెవరు పొందడానికి అనర్హులు అనంటే, సెక్షన్ 24 ప్రకారంగా భర్త చనిపోయిన తర్వాత భార్య మరొక వివాహం చేసుకుంటే ఆమె పొందే ఆస్తి చెల్లుబాటు కాదు, ఆమెకు ఆస్తి రాదు. అలాగే సెక్షన్ 25 ప్రకారంగా ఎవరైనా తల్లిదండ్రులను ఆస్తి ఇవ్వటం లేదని హత్య చేసే ప్రయత్నం చేసినా వారికి వారసత్వపు ఆస్తులు కానీ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీలో కానీ వాటా కోరే హక్కు ఉండదు. అదేవిధంగా సెక్షన్ 26 ఏం చెప్తుంది అంటే, ఎవరైనా హిందూ మతంలో నుంచి వేరే మతంలోకి మారితే వారికి హిందూ సాంప్రదాయం ప్రకారంగా, హిందూ వారసత్వపు చట్టం ప్రకారంగా వారసత్వపు ఆస్తిలో వాటా కోరే హక్కు కలిగి ఉండరని ఈ సెక్షన్లు, ఈ చట్టం చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ.